Hey guys, welcome back to my YouTube channel. Yes, welcome back to the Tirupati vlog. And మేమైతే లాస్ట్ టైం చేసిన వీడియో వచ్చేసి 13th మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మార్నింగ్ అంతా ఎక్కడ తిరిగాము, ఇంకోటి వెంగమమ్మ వరకు మేము చూపించాము. ఇదైతే ఈవినింగ్ అనమాట. మేము 13th ఈవినింగ్ జాపాలి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు జాపాలిలోనే వెళ్తున్నాము అనమాట, వ్యాన్లోనే ఉన్నాము. చాలా బాగుంది. వచ్చే దారి కూడా కొంచెం డౌన్ కదా, అప్పుకొచ్చేసరికి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఇంకోటి పాటలు పెట్టుకున్నాం వ్యాన్లో. బట్ మాకు ఇష్టమైన సాంగ్ పెట్టే లోపల వచ్చేసింది జాపాలి. జాపాలి వచ్చాము. మేమైతే జాపాలి అక్కడ 2-3 మెట్లు ఎక్కిన తర్వాత పెద్ద డిస్కషనే చేసాము. ఏంటి అంటే, కొంతమంది మెట్ల దారి నుంచి వెళ్దామని, కొంతమంది ఏమో ఈ అడవి దారి నుంచి వెళ్దామని. ఐ లవ్ ఫారెస్ట్ రూట్, నాకు చాలా ఇష్టము. లాస్ట్ టైం కూడా అటు నుంచే వెళ్ళాము. అందుకు అందరినీ ఫైనలీ కన్విన్స్ చేశా. ఎవరైతే రానున్నారో వాళ్ళు స్టెప్స్ మీద వెళ్ళిపోండి, అట్లా నాతో పాటు ఒక 2-3 అయితే కన్విన్స్ చేసుకొని అయితే అడవి దారి స్టార్ట్ చేసామన్నమాట. నేను చెప్పాను మా అమ్మమ్మని వీళ్ళందరినీ వెళ్ళిపోండి అని, బట్ అయినా మాతోనే వచ్చారు. మేమైతే వెళ్తున్నాం అన్నమాట. అడవి దారి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ అక్కడ పెద్ద వీడియోస్ కాకుండా షార్ట్స్ ఎక్కువ తీసాము, అవే అనమాట నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి, అక్కడ సిగ్నల్ రాదు, మొత్తం ఫారెస్ట్ రూట్ కాబట్టి చెట్లు ఉంటాయి, సిగ్నల్ ఉండదు కాబట్టి సాంగ్స్ కూడా మేము ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎట్లా నెట్ ఉండదు అని చెప్పేసి జస్ట్ నార్మల్గా మాకు వచ్చిన స్టెప్స్ గ్యాలరీ వీడియోలో చేసుకొని వచ్చాక పాటను అయితే సెట్ చేసుకున్నాం అనమాట. అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళాము. సింగిల్గా వెళ్ళకూడదు ఫారెస్ట్ రూట్ అని చెప్పి, అక్కడ మధ్యలో వాటర్ కూడా వచ్చాయి. అండ్ మేము ఫారెస్ట్ రూట్లో వెళ్ళే దారిలో ఒక డ్యామ్ ఉంటుంది, అది సగంలో డ్యామ్ కట్టడం వదిలేశారనమాట. అది అక్కడ వాటర్ ఉంటాయి, అట్లా బయటికి వస్తూ ఉంటాయి, వాటర్లో తడుచుకుంటూ కొన్ని రీల్స్ చేసాము. అండ్ ఫైనలీ వెళ్తున్నాం అన్నమాట. ఫైనల్లీ వచ్చేసాం మేము గుడికి అడవిదారి నుంచి. అండ్ ఎక్కువ చూపిలే, కొన్ని షార్ట్సే చూపించాము అడవిదారి. ఎందుకంటే మీరేం చేస్తారు మేము నడుస్తుంటే, మీకు సోదిలాగా ఉంటుంది కాబట్టి మొత్తం చూపించకుండా కొంచెం కొన్ని షార్ట్స్ తీసాము, అవి చూపించాము. ఫైనల్లీ వచ్చేసాము. వే టు జాపాలి అని ఇక్కడ బోర్డు ఉంది. మేము ఇప్పుడు అయిపోయింది చూసారు కదా, ఇది పైన. అండ్ ఇక్కడ ఒకసారి మొత్తం షాపింగ్ జోన్ అనమాట, ఓన్లీ దేవుడివి దొరుకుతాయి. అక్కడ నేను ఒకసారి కడియం తీసుకున్నాను లాస్ట్ టైం, బట్ ఇప్పుడు తీసుకోలేదు, ఆల్రెడీ ఉందని చెప్పేసి. ఇదైతే సంథింగ్ వాటర్ చెరువు లాగా ఉంటుంది, కానీ ఇది వాటర్ అయితే ఏం మంచివి కాదు, ఎందుకు వాడతారో తెలీదు. లాస్ట్ టైం కూడా ఇలానే ఉంది. అండ్ ప్రతి ఇయర్ మేము జాపాలి పక్కా చూస్తాము. మాకు చాలా నమ్మకం ఇస్తుంది అనమాట జాపాలి ఆంజనేయ స్వామి. ఇక్కడ ఈసారి ఆకులతో కూడా పూజ చేయించుకున్నాము. అండ్ ప్రతిసారి అక్కడ చెట్టు దగ్గర ఇదిగోండి ఆకులతో పూజ చేయించుకున్నాము. ప్రతిసారి మేము అక్కడ ఆంజనేయ స్వామి మొత్తం ఆరెంజ్ కలర్ బొట్టుతో నిండి ఉన్న చెట్టు, అదే ఆంజనేయ స్వామి బొమ్మని అక్కడ మేము కాయిన్స్ కూడా అతికిస్తూ ఉంటాం అనమాట, నిలుస్తుందని చెప్పి. అండ్ ఇక్కడైతే మేము స్కందగాడైతే ఆ బనానా ఇచ్చాడు. అండ్ వాడిచ్చాడు, కానీ నేనైతే ఎంత భయపడ్డా తెలుసా ఇవ్వడానికి, బాగా భయపడ్డా. దొరకడం ఆలస్యం, వెళ్ళిపోయిందనమాట కోతి. అండ్ అట్లా ఎంజాయ్ చేసాము, ఫొటోస్ దిగాము. అండ్ మళ్ళీ వచ్చే దారిలో అయితే ఫారెస్ట్ రూట్ ఇంకా ఎంచుకోలేదు, ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోలేదు అనమాట, తిట్టారు అందరు నన్ను కలిసి. వచ్చేటప్పుడు వచ్చాం కదా, ఇప్పుడైతే అందరం ఈ మెట్ల దారిలోనే వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. మధ్యలో కొంచెం ఎనర్జీ కోసం ఫారెస్ట్ కొండ ఎక్కే వచ్చామని చెప్పి అలా వేసి ఇంకా ఫైనల్లీ కిందకు వచ్చేసాము, జీప్ ఎక్కేసాము, వెళ్ళిపోతున్నాము. 14th మార్నింగ్ ఏమవుతుందో నెక్స్ట్ వ్లాగ్లో చూసుకుందాం. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.